దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 5th August 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. ద బుక్ ఆఫ్ మలాఖీ చాప్టర్ 3 and verse 16. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ విధంగా దేవుడు మన యొక్క జీవితంలో, మన యొక్క మాటల్లో ఆయన యొక్క ఇంట్రెస్ట్ని, ఆయనకి ఇష్టాన్ని కనపరుస్తున్నాడు. చూడండి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎప్పుడైతే ఒకరితో ఒకరు వారు మాట్లాడుకుంటుంటారో యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. చెవియొగ్గి ఆలకిస్తాడు. ఫర్ గుడ్. దేని కొరకు అండి? కీడు కొరకు కాదు, మేలు కొరకు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారండి? దేవుని విషయంలో దేవుని పక్షంగా మాట్లాడతారు, దైవ చిత్తానుసారమైన మాట్లాడతారు, ఆత్మ నడిపింపుతో మాట్లాడతారు. దేవుడు వారి మాటలు మాట్లాడుచుండగా, ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా, దేవుని యందు భయభక్తులు గలవారు, ఆత్మచేత నడిపింపబడుతున్న వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఈవెన్ ఇన్ యువర్ డిస్కషన్. నీ యొక్క మాటల్లో, నీ సంభాషణలో ఆయన పాలిభాగస్తులుగా ఉండాలని ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆయన నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు, నిత్యము నీ ప్రాకారము ఆయన ఎదుట ఉన్నది. దేవునికి స్తోత్రము. సో గాడ్ వాంట్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ డే టు డే అఫైర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైనది, దేవునికి నచ్చనిది మనం ఏమి చేయరాదు. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారుగా మనము ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఒక పుస్తకము, మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఆయన యందు భయభక్తులు గల వారు, ఆయన నామములో జీవిస్తున్న వారు, ఆత్మచేత నడిపించబడుతున్న వారు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడుతున్నది. దేర్ ఇస్ అ డైరీ బీయింగ్ రిటన్ అబౌట్ యూ. దే దట్ ఫియర్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు గలవారు, మీ విషయము, మీ యొక్క విషయాలు దేవుడు కేవలము మన అభినందన కొరకు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఏ విధంగా ఆ యొక్క పనివాణిని పొగిడాడో, ఆ విధంగా నిన్ను పొగుడుటకు ఆయన గ్రంథంలో నీవు చేసిన మంచి పనులు, నీవు చేసిన మంచి ఆలోచన, నీవు చేసిన సాక్రిఫైసెస్ దేవుడు రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కన్నీరును ఆయన కలములో రాస్తున్నాడు. హీఈస్ రైటింగ్ ఎవ్రీథింగ్. There's nothing which is hid. Everything is written. ఒకవేళ నీ మీద అన్యాయం జరిగిన, నీ మీద ఎవరైనా నిన్ను బాధ పెట్టినా దేవుడు ఆ గ్రంథంలో రాస్తున్నాడు. ఎందుకు తెలుసా? పగ తీర్చుకున్నవంతు యెహోవా. ఆ సమయంలో దేవుడు పగ తీర్చుకుంటాడు. Let me read this in English. Malachi chapter 3 and verse 16. Then those who feared the Lord spoke often one to another, and the Lord hearkened and heard it. And a book of remembrance was written before him for those who feared the Lord and who thought upon his name. Though that feared the Lord, he wrote a book. ఒక పుస్తకము, జ్ఞాపకార్థ పుస్తకము, ఒక గ్రంథమును ఆయన రాస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన నామాన్ని స్మరిస్తున్న వారు ఒక జ్ఞాపకార్థ గ్రంథము రాస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మనము ఆ యొక్క భూరధ్వని శబ్దమును విని మనం ఎత్తబడతామో, ఇవన్నీ కూడా ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో మన యొక్క విషయాలన్నీ కూడా అక్కడ మనం చూడగలము.
ఇక్కడ మనము మీరు చేసిన మేలు మేబీ యూఆర్ నాట్ రికగ్నైజ్డ్ హియర్. ఈ భూమి మీద నీకు 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 గుర్తింపు లేదేమో. సమాజంలో అయినా, చర్చ్లో అయినా చాలా మంది సేవ, చాలా సంఘంలో ఎంతో ఎంతో సహాయపడతారు. మేబీ చర్చ్లో కూడా రికగ్నిషన్ లేదేమో. ఒక విషయాన్ని చెప్తాను, దేవుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ రికగ్నైజింగ్ యూ. చాలాసార్లు చాలామంది బాధపడతారు, నన్ను రికగ్నైజ్ చేయట్లేదండి, నా ఆఫీస్లో, నా చర్చ్లో, నా కుటుంబంలో ఐఎమ్ నాట్ రికగ్నైజ్, నాకు గుర్తించట్లేదు, నా 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 సేవలు గుర్తించట్లేదు. అమ్మా అయ్యా, దేవుడు గుర్తిస్తాడు. ఆయన ఏకంగా రాస్తున్నాడు. ఆ గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథము. ఓ గాడ్ ఈస్ సో లవింగ్. అందరి ముందు, ఆ రోజు అందరి ముందు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. అర్థమవుతుందండి? మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు, ఆ బీమా సీటు ముందు నిలబడినప్పుడు, యు విల్ బి అప్రిషియేటెడ్ ఎంటైర్ బిఫోర్ ఆల్ బిలీవర్స్. बुक लो रासुंदा, there's a proof of what good you have done. हिंदी में पढ़ेंगे मलाकी का पुस्तक, उसमें 3 अध्याय और 16 वचन पढ़ रहे हैं. यहोवा का भय मानने वालों ने आपस में बातें की और यहोवा ध्यान धर कर उनकी सुनता था, और जो यहोवा का भय मानते हैं और उसके नाम का सम्मान करते थे, उनके स्मरण के निमित्त उसके सामने एक पुस्तक लिखी जाती थी. प्रभु को धन्यवाद. एक चीज, 2 चीज यहाँ देखते हैं. एक तो जब प्रभु का भय मानने वाले बात करते हैं तो प्रभु सुनते हैं, और दूसरा, आप जो भी काम करते हैं परमेश्वर एक पुस्तक में लिखते हैं, और जब हम उनको मिलेंगे वो पुस्तक निकालेंगे. మనం ఎప్పుడైతే ఆయన కలుసుకుంటామో ఆయన డైరీ తీస్తాడండి. నీ పేరు మీద రాయబడిన నా డైరీని తీస్తాడు. ఓ దేవునికి స్తోత్రం. ఇది అందరికీ కాదండి, దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి తెలుసా అండి? ఆయన వాక్య ఆయనకు విధేయులుగా ఉన్నవారు, ఒబీడియంట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరు కాదండి, దేవుని యందు విధేయులుగా ఉన్నవారు అంటే ఎవరు? ఆయన ఆత్మ నడిపింపుకు లోబడిన వారు. దేర్ ఇస్ ఎ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ బీయింగ్ రిటన్ ఆఫ్ ఎవ్రీ సాక్రిఫైస్ యూ హ్యావ్ మేడ్. నీవు చేసిన ప్రతి త్యాగం, క్షమిస్తున్నావంటే త్యాగము, ప్రేమిస్తున్నావంటే త్యాగము, దయ చూపిస్తున్నావంటే త్యాగము. ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నామములో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినను నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన దేవుడు మనల్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదని అప్రిషియేషన్ చేసే విషయంలో హీస్ రైటింగ్ ఎ డైరీ. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసే విషయంలో మీరు అలసిపోవద్దమ్మా. మేలు చేసే విషయంలో మీరు అలసిపోవద్దు. దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు. దేవుడు మనల్ని గుర్తిస్తాడు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాలి గల దేవా, దేవారక్షకుడా నాయన తండ్రి, మేలు చేసే విషయంలో ఏ ఒక్కరము అలసిపోకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని నాయన జరుగుతున్న విషయాలను బట్టి, ప్రజల యొక్క వైఖరిని బట్టి నాయన మేలు చేయట ఆపేద్దాం అనుకుంటా ఉంటాం తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నానయ్యా తండ్రి. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినాను, నేను మిమ్మల్ని గుర్తిస్తున్నానని ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరికీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేస్తున్న వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. దేవా జాబ్స్ వెతుకుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ తోడు వారికి దయచేసి మంచి నాయన తండ్రి దేవా జాబ్స్లో ప్రమోషన్, కొత్త జాబ్స్ని దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు చదువు అంతట్లో మీ తోడు దయచేయండి అయ్యా. సహాయం చేయండి నాయన. నీవు నాయన వారి అవసరాలు ఎరిగిన వాడవయ్యా. వారి అవసరాలు తీర్చినందుకు స్తోత్రంలో నాయన.
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి అయ్యా. దేవుని మీ దయాకిటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇశ్రాయేలుకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధంతగా కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.